హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తానండి. 3/4 హ్యాండ్స్ని క్రాస్ కట్ బ్లౌజు. మనకి ఇప్పుడు ఎప్పుడు కూడా 3/4 హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనం 1 మీటర్కి అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను కింద డబల్ ఫోల్డింగ్ తీసుకొని కింద క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ముందుగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుము భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. కింద నడుము భాగానికి బెల్ట్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనకు లూజ్ ఎంత అవుతుందో అంతవరకే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి మన లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఖర్చు ఎంత అవుతుందో ఫోల్డింగ్ చేసి ఈ విధంగా తీస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామందికి షోల్డర్ దగ్గర జారిపోతుందని అడుగుతున్నారు కదండి. మనం డీప్ దగ్గర పట్టుకొని షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు భాగానికి ఎంతైతే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగంతో లూజ్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. చంక భాగానికి ఖర్చు భాగంతో పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. మనకి కింద నుంచే పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మనం మార్కింగ్స్ని కలుపుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అలాగే చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు డీప్ దగ్గర మార్క్ చేసుకోవాలి. రౌండ్ చేస్తున్నాను నెక్ అనేది. మనకి పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవచ్చు, చుట్టూరు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక భాగం సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చంక భాగం అనేది చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చంక భాగాన్ని కొలుసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకు కరెక్ట్గా సరిపోయింది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా బ్లౌజ్ కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి.
మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ చూసి కటింగ్ వీడియో కావాలని అడుగుతున్నారు కదండి. వీడియోస్ ప్రతిదీ కూడా కటింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం కింద బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి డాట్ పొడవు మార్క్ చేసుకోండి. రెండు వైపులో కూడా మనం మార్కింగ్ ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు పైకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి ముందుగానే. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకు మెడభాగం అనేది కిందకే ఉంటుంది. కింద ఈ విధంగా మనం పైకి మార్క్ చేసుకోవాలి. మనం డీప్ అనేది తీసుకున్నట్లయితే మెడభాగం పైకి వెళ్ళిపోతుంది. బాగా చూసుకోండి ఒకసారి. చాలామంది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మన ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వీడియో అనేది మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది. నేను కట్ చేసిన విధంగా మీరు ట్రై చేయండి, ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి, అది కూడా బ్యాక్ పార్ట్ దగ్గర తీసుకోవాలి, చంక భాగం దగ్గర. ఇప్పుడు మనం ఉక్సుల పట్టీతో ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో అయితే మనం తీసుకోకూడదు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఫోల్డ్ చేసింది అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా సర్దుకొని మనం చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఓపెన్ సైడ్ అనేది మనం పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగు, స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం షోల్డర్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. మనం ఎప్పుడు కూడా ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో అయితే ఉపయోగించుకోకూడదు. ఈ విధంగా మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ దగ్గర ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా వేసుకొని మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకే మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు కొంచెం లోతు తీసుకుంటూ కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చూసుకోవాలి. ఇప్పుడు డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి లోతు కోసం. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది, లావు ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి లోతు అనేది పైకి మార్క్ చేసుకోండి.
4 డాట్స్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ కూడా ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా బ్లౌజ్ చూసినట్లయితే మీరు చాలా సింపుల్గా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్నే కాకుండా మన బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదండి, ఒకసారి ట్రై చేయండి. మన ఫ్రంట్ పార్ట్లో లోత్ లేదు, సరిగా లేదు కాబట్టి లోత్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. చెంగ భాగానికి బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మనకి ఈ విధంగా మన మార్కింగ్లోనే అన్నీ కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్స్ పొడవు ఎంత అయితేనే చూసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తో మీకు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. అలాగే డాట్కి మధ్యలో 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసేవాలి. మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. 4 డాట్కి ఎప్పుడు కూడా 2.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిడిల్ పాయింట్లో నేను కొంచెం కట్ చేస్తున్నాను. రెండో వైపు కూడా మార్కింగ్ చాలా సింపుల్గా మనం మార్క్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి మనకి బ్లౌజ్ కట్ చేయడానికి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు రెండో వైపు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఒకదానిపై ఒకటి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి మనం ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు రెండో వైపు కూడా. నేనైతే రైట్ సైడ్ వేస్తున్నాను, మీరు రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను కింద బెల్ట్ భాగాన్ని కట్ చేస్తున్నాను.
స్ట్రైట్గా ఉండేవి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి. అలాగే ఓపెన్ ముక్కలు ఫ్రంట్ పార్ట్ కోసం 2 ముక్కలు తీసుకోవాలి స్ట్రైట్గా ఉండేవి. అవి కూడా ఒక 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. దానికన్నా ముందు ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టీ కూడా తీసుకోవాలి. ముందు షేప్ పట్టీ తీసిన తర్వాత నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా ఉక్సులు పట్టీతోనే ఉపయోగించుకోవాలి. షేప్ పట్టీకి కూడా మనకు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. పొడవు దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు నేను రెండే కట్ చేస్తున్నాను, రెండు వైపులా ఒక్కొక్కటి. అలాగే మనకి లోపలికి వెనక్కి తిప్పడానికి మనం వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు వెనక భాగానికి, లేదా ఓల్డ్ హ్యాండ్స్. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా ముందుగా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఖర్చు భాగానికి పైకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర క్లాత్ సరిపోకపోయినట్లయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి పొడవు ఎంత అవుతుందో ఈ మోడల్ దగ్గర నుంచి పొడవు అనేది మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో చంక భాగం వరకు కూడా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. లూజ్కి మన ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. మనకి ఫోల్డింగ్ కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే కింద లేస్ వేస్తాం కాబట్టి మనకి పొడవు అనేది సరిపోతుంది. ఫోల్డింగ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చంక భాగం దగ్గర యాడ్ చేస్తే సరిపోతుంది ఫోల్డింగ్స్ అనేవి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్లో కట్ చేసుకున్నాం కాబట్టి హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనకి క్రాస్గా వస్తుంది. మనం ఈ క్రాస్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయిన తర్వాత. ఇప్పుడు పైనుంచి కట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది. ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు 4 ఫోల్డింగ్స్లో. మనకు ఒకవేళ చంక భాగం క్లాత్ తగ్గినా సరే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇది మిడిల్ కట్ చేస్తున్నాను.
మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేస్తున్నాను. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ 2 కూడా. మనకు ప్లెయిన్ బ్లౌజెస్ అయితే తెలియదు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళైతే మిషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకునేవాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.